ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా రేపైతే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అదే ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే. ఇది మాత్రం చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. లాస్ట్ టైం చిన్నస్వామి స్టేడియంలో వీళ్ళిద్దరికి తలబడినప్పుడు ఎటువంటి విధ్వంసం చూసామో మనందరం కల్లారా చూసాం లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో మనము వేచి చూడాల్సిందే. అలానే ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ముందుగా వీరిద్దరి మధ్యన బ్యాటిల్ చూస్తే ఇప్పటివరకు 23 బాళ్ళల్లో పార్టిసిపేట్ చేయగా అందులో 24 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 24గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 147.5గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ. ఇదైతే ఒక నెయిల్ బైటింగ్ రివెంజ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ వీళ్ళు ఇద్దరు జపాక్లో ఆడినప్పుడు మెయిన్లీ ఖలీల్ అహ్మద్ అయితే ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేసినట్లు విరాట్ కోహ్లీ కనిపించింది. విరాట్ కోహ్లీ అయితే తనతో గొడవకు కూడా దిగాడు. అది ఆన్ ద టీవీ అయితే చాలా వరకు కనిపించే ఉండదు, కానీ అది ఆఫ్ ద ఫీల్డ్ ఎప్పుడైతే మ్యాచ్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడైతే విరాట్ కోహ్లీ అతనితో గొడవకు కూడా దిగాడు. అది ఆల్మోస్ట్ ఏ టీవీ ఛానల్ కూడా కవర్ చేయలేదు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇతన్ని అయితే టేక్ ఆన్ చేసి అగ్రెసివ్ మోడ్లో ఆడే అవకాశాలు 200% కనిపిస్తూ ఉన్నాయి. ఖలీల్ అహ్మద్ అయితే డెఫినెట్లీ బ్యాక్ ఫుట్ వేసే అవకాశాలు ఉన్నాయి. అతడైతే ఇనిషియల్లీ అంత ఫైరీ స్పెల్స్ వేసాడు, కానీ అసలు రాను అయితే అతని బౌలింగ్ అయితే మరీ ఘోరంగా అయిపోతుంది ఈ ఐపీఎల్ సీజన్లో. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే ఎంఎస్ ధోని వర్సెస్ కృణాల్ పాండ్యా. ముందుగా వీరిద్దరి మధ్యన బ్యాటిల్ చూస్తే 30 బాళ్ళలో పార్టిసిపేట్ చేయగా 33 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 33గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 110గా ఉంది. అలానే ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ కాలేదు. కానీ ఎంఎస్ ధోని ఈ మధ్యన చూసినట్లయితే స్పిన్నర్లకి అవుట్ అవుతున్నాడు. ఈ సీజన్ మొత్తంలో చూసుకున్నా కూడా ఒకసారి కూడా ఐ థింక్ ఒకసారి అనుకుంటా సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు, ఫాస్ట్ బౌలర్. ఆ తర్వాత ఏ ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా అవుట్ కాలేదు ధోని. అందరు స్పిన్నర్ల చేతనే అవుట్ అయిపోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అలానే కృణాల్ పాండ్యాతో పాటు సుయాష్ శర్మతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్లీ ఎంఎస్ ధోనికి లెగ్ స్పిన్ అంటే చాలా కష్టం అవుతుందో ఏమో, కానీ అతడు సరిగ్గా ఆడలేదు లెగ్ స్పిన్ని. అలానే సుయాష్ శర్మ కొంచెం మిస్టరీని కూడా యాడ్ చేయగలుగుతాడు ఆ లెగ్ స్పిన్లో. కాబట్టి సుయాష్ శర్మని తడబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎంఎస్ ధోని. ఇంకా నెంబర్ 3 విషయానికి వస్తే రజత్ పతిదార్ వర్సెస్ నూర్ అహ్మద్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 10 బాళ్ళలో పార్టిసిపేట్ చేయగా 13 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 13గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 130గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. కానీ రజత్ పతిదారు ఎప్పుడైతే చపాక్లో ఆడాడో అప్పుడైతే తన ఫామ్ అంతగా లేదు, కానీ ఆ మ్యాచ్లో చాలా లక్కీ అయ్యి కానీ ఆ మ్యాచ్లో కమ్బ్యాక్ చేసి 50 కొట్టి అతని ఫామ్ని అయితే పుంజుకున్నాడు. ఆ తర్వాత రజత్ పతిదార్ అయితే ఎక్సలెంట్ నాకు ఆడుతున్నాడు. ఈవెన్ మన నూర్ అహ్మద్ చూసుకున్నా కూడా స్టార్టింగ్ స్టేజ్లో అయితే అతడు బీభత్సమైన బౌలింగ్ కనబరిచాడు. పోను అయితే అసలు బౌలింగే సరిగ్గా వేయలేదు. ఐ థింక్ 2-3 మ్యాచ్లలోంచి స్క్వాడ్లోంచి కూడా పీకి పడేశారు అతన్ని. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండలేడేమో అని నాకు అనిపిస్తుంది. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే టిమ్ డేవిడ్ వర్సెస్ పత్తి రాణా. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూస్తే 10 బాళ్ళలో ఫేస్ చేయగా 19 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 19గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 190గా ఉంది. ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ చేయలేదు. టిమ్ డేవిడ్ అయితే ఎటువంటి ఫినిషింగ్ అందిస్తున్నాడో ఆర్సీబీకి అయితే అది మన కల్లారా చూస్తున్నాం. కేవలం 3 కోట్లలో దొరికిన ఒక డైమండ్ అని చెప్పవచ్చు టిమ్ డేవిడ్. అసలు ఏమన్నా పర్ఫామ్ చేస్తున్నాడు అతడైతే. ప్రతి మ్యాచ్ ఈ మ్యాచ్ అతడు పర్ఫామ్ చేయలేదు అన్న మ్యాచ్ అయితే లేనే లేదు ఆర్సీబీకి. అంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు టిమ్ డేవిడ్. ఈవెన్ మతీష పత్రాన కూడా అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు ఈ ఇయర్. కానీ లాస్ట్ మ్యాచ్ అయితే 2 వికెట్లు తీశాడు అగేన్స్ట్ పంజాబ్. కానీ ఎకానమీ కూడా హై లెవెల్లో మెయింటైన్ చేశాడు. దాదాపు 11 ఎకానమీ మెయింటైన్ చేశాడు. కాబట్టి టిమ్ డేవిడ్ ఇతని పైన అంతగా ఫోకస్ చేయని అవసరం లేదు. అతని న్యాచురల్ గేమ్ ఆడితే అతను డెఫినెట్లీ అతనికి రన్స్ అయితే సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే శివం దుబే వర్సెస్ జోష్ హేజల్వుడ్. వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 15 బాళ్ళలో పార్టిసిపేట్ చేయగా 28 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 28గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 186.7గా ఉంది. ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ కాలేదు శివం దుబే జోష్ హేజల్వుడ్ బౌలింగ్లో. జోష్ హేజల్వుడ్ అయితే డెఫినెట్లీ ఇంతవరకు అయితే స్ట్రగుల్ చేయలేదు, కానీ ఈ మ్యాచ్లో స్ట్రగుల్ చేసే అవకాశాలు 200% అయితే నాకైతే అనిపిస్తున్నాయి. ఈవెన్ శుభమ్ దుబే చూసుకున్నా కూడా అతడు ఆర్సీబీ పైన బ్రిలియంట్ నాక్స్ ఆడుతూ ఉంటాడు. మీరు గతంలో ఎప్పుడైనా చూడండి అతని రికార్డులు ఆర్సీబీ పైన తవ్వండి, కానీ అతడు ఆర్సీబీ పైన అద్భుతమైన రికార్డులు అయితే ఉన్నాయి. కానీ జోష్ హేజల్వుడ్ ఈసారి కట్టిపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.